వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 సెషన్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి మీ ఆన్సర్కి అండ్ మీ రెస్పాన్స్ షీటు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఎలా వెరిఫై చేసుకోవాలి, మీ క్వశ్చన్ పేపర్లో ఉన్న ఆన్సర్స్ మీరు చేసినవి అండ్ ఎన్టీఏ ఇచ్చిన ఆన్సర్ షీట్లో ఆన్సర్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా, మీకు మార్క్స్ వస్తున్నాయా లేదా ఎలా వెరిఫై చేసుకోవాలని క్లారిటీగా చూపిస్తాను. మీరు రెస్పాన్స్ షీట్ ఆన్సర్కి డౌన్లోడ్ చేయకపోతే ఎలా చేసుకోవాలనేది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను చూడండి. సో మీరు ఇలా మీ రెస్పాన్స్ షీటు ఆన్సర్కి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది, ఇక్కడ క్వశ్చన్ ఐడి ఉంటుంది అండ్ ఆన్సర్స్ ఐడి కూడా ఉంటాయి. మీకు ఎన్టీఏ రిలీజ్ చేసిన ఆన్సర్ కీలో కూడా మీకు క్వశ్చన్ ఐడి కరెక్ట్ ఆన్సర్ ఐడి అనే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీకు క్వశ్చన్ ఐడి ఉంది ఫస్ట్ వన్. నెక్స్ట్ కరెక్ట్ ఆప్షన్స్, కరెక్ట్ ఆన్సర్ ఐడి ఏంటి అనేది ఇక్కడ డిస్ప్లే ఉంది. ఇక్కడ ఓన్లీ ఐడి మాత్రమే ఉంటుంది, మీరు ఇచ్చిన ఆన్సర్స్ ఏమీ ఉండవు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఐడి 351. లాస్ట్ 3 నెంబర్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటాయి, మిగిలిన సీక్వెన్స్ నెంబర్ ఆల్మోస్ట్ మీకు సేమ్ ఉంటుంది. ఒకసారి చూసుకోండి మీరు మీ షీట్లో. 351. సో 5413 351 ఫస్ట్ క్వశ్చనే ఉంది. సో 351కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఐడి 593. ఓకే, ఇక్కడ స్టూడెంట్ సెలెక్ట్ చేసిన ఆప్షన్ కూడా ఆప్షన్ 1. ఇక్కడ చూడండి, చూజ్ అన్ ఆప్షన్ 1 అని ఉంది. సో ఈ ఆప్షన్ 1 అలాగే ఎన్టీఏ ఇచ్చిన ఐడి కూడా కరెక్ట్గా ఆప్షన్ 1లోనే ఉంది కాబట్టి ఇది +1 క్వశ్చన్, అంటే ఇక్కడ 4 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఐడి నెంబర్ 366. సో 366 ఇక్కడ ఉంది చూడండి. సో ఎన్టీఏ ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 654 ఎక్కడ ఉంది? 654 ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. సో స్టూడెంట్ సెలెక్ట్ చేసిన నెంబరు ఆప్షన్ చూజ్ అన్ ఆప్షన్ 1. సో ఐడి నెంబర్ ఎంత సెలెక్ట్ చేశారు? 652 సెలెక్ట్ చేశారు. సో ఇక్కడ ఎన్టీఏ ఇచ్చిన ఆప్షన్కి స్టూడెంట్ సెలెక్ట్ చేసిన ఆన్సర్ ఐడికి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో ఇక్కడ మీకు -1 మార్క్ అవుతుంది. ఇలా మీరు ప్రతి ఒక్క క్వశ్చన్కి క్వశ్చన్ ఐడితో ఆన్సర్ ఐడి, మీరు ఇచ్చిన ఆప్షన్స్, ఎన్టీఏ ఇచ్చిన ఆప్షన్స్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా చెక్ చేసుకోండి. అండ్ మీరు డేట్, ఏ రోజు ఎగ్జామ్ రాశారు, ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాశారు, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. మిగిలిన స్టూడెంట్స్ అందరు కూడా చేస్తారు కాబట్టి షిఫ్ట్ వైజ్గా ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.